హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజీ బ్లాగ్స్. ఇవాళ టిఫిన్ రెసిపీ అండి. ఏంటా అని అనుకుంటున్నారా? క్యారెట్ ఇడ్లీ అండ్ బీట్రూట్ ఇడ్లీ అండి. ఇవాళ మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి క్యారెట్ మనం చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకొని తురుముకోవాలి నీట్గా. చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా వచ్చేసి వాళ్ళు విడిగా క్యారెట్లు తినాలన్నా, బీట్రూట్ ఏదైనా జ్యూస్లు అట్లా తాగాలన్నా కానీ వాళ్ళు ఇష్టపడరు. ఇలా అయితే చేసి మనం టిఫిన్లోనే మిక్స్ చేసి వండి పెడుతుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా క్యారెట్ తురుముకోవడం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి. సేమ్ ప్రాసెస్ అండి. బీట్రూట్ కూడా క్యారెట్ లాగానే తురుముకొని పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు అంటే క్యారెట్ బీట్రూట్ తినలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇట్లా మనము ఇడ్లీలో మిక్స్ చేసి తురుముకొని ఇడ్లీలో మిక్స్ చేసి వండి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. బీట్రూట్ కూడా తురిమిన తర్వాత ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బీట్రూట్ని కూడా ఇలా రెండింటిని తురుముకొని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది వేరే చిన్న బౌల్ ఒకటి తీసుకొని కొంచెం పిండి అనేది వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరే బౌల్లో సపరేట్ చేసుకొని మనము తురుముకున్నాం కదా బీట్రూట్ క్యారెట్ తురుము అనేది ఉంది కదా, అది ఒక బౌల్లో వచ్చేసి క్యారెట్ తురుము అంటే మనం విడివిడిగా చేసుకోవాలనుకున్నాం కాబట్టి రెండు మిక్స్ చేయకుండా ఒక బౌల్లోకి క్యారెట్ తురుము, ఒక గిన్నెలో మనము ఈ తురుముకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోని ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలండి బాగా పిండిలోకి కలిసిపోయేలాగా. చాలా బాగుంటుందండి. ఇలా అప్పుడప్పుడు మనం చేసుకొని ఇంట్లో పిల్లలకి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి చాలా మంచిది. వాళ్ళు విడిగా తినలేకపోవచ్చు. ఇలా అయితే కంపల్సరీగా 100కి 100% వాళ్ళు ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ వచ్చేసి వేరే గిన్నెలో ఒక కొంచెం పిండి తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక గెరిట తురుము అయితే సరిపోతుందండి. బీట్రూట్ తురుము, ఎందుకంటే అది ఎక్కువ యాడ్ చేయకూడదు. యాడ్ చేసామంటే కొంచెం టేస్ట్ మారిపోతుంది. మనకి ఫ్లేవర్ కోసం కొంచెం లైట్గా ఒక గెరిట బీట్రూట్ తురుమును అయితే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకున్నామంటే కొంచెం మనకి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలండి. క్యారెట్ తురుమును అయితే ఎలా కలుపుకున్నామో ఈ బీట్రూట్ తురుముని కూడా రెండింటిని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మన ఈ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, ప్లేట్స్కి ఒక కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క గెరిట చొప్పున ప్లేట్లలో వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఒక సైడు బీట్రూట్ పిండిని, ఒక సైడు క్యారెట్ పిండిని అలా మనం కొంచెం డెకరేషన్ చేస్తున్నట్టు కొద్దిగా వేసుకోవాలండి. మా పాప వేస్తుందండి, నేను వేయటం లేదు. ఇక్కడ పిండి మా పాప వేస్తుంది, చూస్తున్నారు కదా. తనే ఇష్టంగా ప్లేట్లలో నేను వేస్తాను మమ్మీ అని చెప్పేసి వేస్తుంది. ఇలా 1 by 1 పిండిని అయితే వేసేసింది, చూస్తున్నారు కదా. ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకొని 10 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. 10 minutes తర్వాత మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దాంట్లోకి పల్లీ చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో మన పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత సాఫ్ట్గా పఫీగా వచ్చాయో. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోయి ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.